ధర్మో రక్షితి రక్షిత. ధర్మాన్ని రక్షించు, అది నేను రక్షిస్తుంది. చాలా సింపుల్ వర్డ్, అందరం చాలా ఈజీగా పలికేవాడు కదా. ఇంతకీ ధర్మం అంటే ఏమిటి? నిజానికి ధర్మం అనే పదానికి అర్థం మనకు తెలుసుంటే మనం చూస్తున్న ఈ ప్రపంచం ఎలా ఉండదు. అమెరికాలో స్వతంత్రం లేదు, రష్యాలో కమ్యూనిస్ట్ లేదు, ఇండియాలో ఆధ్యాత్మికత లేదు. ఉన్నాయని భ్రమలో ఉంటాం మనం అంతే. ధర్మో రక్షితి రక్షిత అనే పదంలో ధర్మాన్ని రక్షించే వాళ్ళు లేరు. ఇంతకీ ధర్మం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, నువ్వు సంపాదించే ప్రతి సంపాదనలో, ప్రతి పైసాలో నీ చెమట నీరు ఉండాలి, కానీ పక్కవాడి కన్నీళ్ళు కాదు. ఈ ఒక్క మాట చాలు ధర్మంగా ఎలా బ్రతకాలో తెలుసుకోవడానికి. ఎంతకంటే నిర్వచనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుందంటారు. ధర్మం కోసం పెద్ద పెద్ద ప్రవచనాలు అవసరం. నీ సంపాదన ధర్మంగా ఉండేలా చూసుకో, నీ జీవన విధానం ధర్మంగా ఉండేలా చూసుకో. నీ వలన తోటి వారికి సాటి వారికి హాని కలగకుండా చూసుకో, అంతే. అంతకుమించి ధర్మం లేదు. ఒక మాటలో చెప్పాలంటే, నీ ప్రతి రూపాయిలో నీ చెమట నీరు తప్ప పక్కవాడి కన్నీరు ఉండకూడదు. దట్స్ ఆల్.